ప్రపంచవ్యాప్తంగా శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలు ఆరోపణలు నిజమేనా? అసలు ఏం జరుగుతుంది? కల్తీ జరగడం అనేది వాస్తవం అండి. ఆ లడ్డు నీ దగ్గర ఎట్టొచ్చింది? 3 నెలల కింద లడ్డు ఎట్లా పరీక్ష చేస్తావు? ప్రభుత్వాలు నడుస్తున్నాయి అంటే ఆ తాగుబోతులు ఆ డబ్బులతోనే నడుస్తున్నాయండి ప్రభుత్వాలన్నీ. మీరు లడ్డు చేయకపోతే ఎందుకురా నా కొడకల్లారా ముఖ్యమంత్రులారా? ఎంకన్నా మాత్రము ఎంతో మంది మనం ప్రేమిస్తున్నాం కానీ కొన్ని వేల మంది దోసుకుంటారు దాచుకుంటారు. అందరికీ నమస్తే, వెల్కమ్ టు కీ న్యూస్. ప్రస్తుతం దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయా? అసలు తిరుమల తిరుపతి లడ్డు విషయంలో ఏం జరిగింది? గత ప్రభుత్వ హయాంలో లడ్డు కల్తీకి గురైందని చెప్పేసి టీడీపీ పార్టీ, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉన్న టీడీపీ పార్టీ చేసినటువంటి ఈ యొక్క ఆరోపణలు నిజమేనా? అసలు ఏం జరుగుతుంది? నిజంగా అది కల్తీ అయితే జంతువుల కొవ్వు తిరుపతి లడ్డు ప్రసాదంలో కలిసి ఉంటే పరిస్థితి ఏంటి? ఈ విషయాలపై మాట్లాడుకుందాం. ఇవాళ మనతో పాటు ఉన్నారు ఇక్కడ స్వామి యోగీష్ ప్రభు గారు, అట్లాగే పంజాల జైహింద్ గౌడ్ నవసంఘర్షణ సమితి చైర్మన్, అట్లాగే కొన్ని సామాజిక అంశాలపై కూడా ఆయన చర్చ చేస్తూ ఉంటారు. వారు మనతో పాటు ఉన్నారు. వాళ్ళతో పాటు మనం ఇప్పుడు ఈ యొక్క చర్చా కార్యక్రమాన్ని కొనసాగిద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. తిరుపతి లడ్డు అంటేనే శ్రీవారి లడ్డు అంటారు కదా, అట్లాంటి పవిత్రమైన లడ్డులో ఈ విధంగా కల్తీ జరిగిందనేది మీరు ఏ విధంగా తీసుకుంటారు? కల్తీ జరగడం అనేది వాస్తవం అండి. ఎందుకంటే ఎన్నో రిపోర్ట్స్ వచ్చాయి, దాంట్లో మనకు విషయాలు చెప్పారు. ఏదో 300 కిలో రూపాయలకి నెయ్యి రావడం అనేది అసాధ్యం అనమాట. ప్లస్ ఆ దేవుడికి ఏదైతే పెడుతున్నారో అది నెయ్యి 1600, అంటే 2 రకాల నెయ్యిని అక్కడ వాడుతున్నారు వాళ్ళు. సాధారణంగా 1 కిలో నెయ్యి తయారవ్వాలి అంటే మనకు ఒక 30 లీటర్ ఆవు పాలు కావాలండి. అది దేశీ ఆవు పాలు కావాలన్నమాట. కాబట్టి 300 రూపాయలు ఆవు నెయ్యి తయారవుతుందంటే దాంట్లో ఏదో కల్తీ జరగడం వాస్తవమే. ఏదైతే వాళ్ళు ఇంతకుముందు రిపోర్ట్స్ వచ్చాయో దాని ఆధారంగా. కాబట్టి ఈ విషయంలో చాలా అంటే ఒక గురువులను ఆధారంగా తీసుకొని బ్రతకాలండి ఏదైనా కూడా. తిరుమల ఉంది ఈ రోజు, అది వైష్ణవ సంప్రదాయం, వైష్ణవులకు సంబంధించిన ఆలయం. భగవంతుడు అందరి వాడు అనమాట. కానీ ఒక సంప్రదాయంగా ప్రకారంగా అది వైష్ణవ ఆలయం కాబట్టి ఆ వైష్ణవ పీఠాధిపతులు ఎవరు ఉన్నారో, అలాంటి మన స్వామీజీలు ఎవరు ఉన్నారో వాళ్ళందరినీ ఒకసారి ఒకవైపు కూర్చోబెట్టి కార్యక్రమం పెట్టి ఏమి జరుగుతుంది, ఏమి జరిగితే మంచిది, అందరూ బాగుపడాలి అందడానికి ఆధారం ఏదైతే ఆలయాలు ఉన్నాయో అది మన గురించి కాదు కదా, సమాజం గురించి. సమాజంలో ఎవరున్నా కూడా ఏ సమస్యతో వచ్చినా కూడా ఆ భగవంతుడిని ప్రార్థిద్దామని కొందరు నడుచుకుంటూ వస్తుంటారు, కొందరు ఫ్లైట్లో వస్తారు, రకరకాల మనుషులు వస్తున్నారు, వాళ్ళ దానికి వస్తున్నారు. కాబట్టి అక్కడ ఏదైతే జరుగుతుందో దాని మీద చక్కటి ఒక కమిటీని వేసి అది ఏది జరిగింది దాని నిజ నిర్ధారణ జరిగే వరకు ఆ కమిటీ దాని మీద పనిచేయాలి. ఆ దిశగా గత ప్రభుత్వం చేసింది, ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది కాదు. సమాజం అందరికీ మంచి జరగాలంటే ఏం చేస్తే బాగుంటుంది అన్న విషయం మీద ఆలోచిస్తే మంచిది అన్నదే మా అభిప్రాయం. అంటే ఈ విషయం చాలా బాధాకరమే అనిపిస్తుంది మాకు కూడా. ఇది చాలామంది శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులు ప్రపంచవ్యాప్తంగా చూస్తే కోట్ల మంది భక్తులు ఉంటారు. వీళ్ళంతా కూడా ఇప్పుడు దాన్ని ఆ విషయం వింటనే వాళ్ళకి ఏడ్చే వాళ్ళు కూడా ఉన్నారా అనిపిస్తుంది. నిజమేనా? మనం తినాలి అంటే మంచి మంచి హోటల్స్ ఎక్కడ ఉన్నాయని చూస్తామండి. 5 స్టార్ హోటల్ వెళ్తే బాగుంటుందా, ఎక్కడ భోజనాలు బాగుంటాయని. కానీ ఆ భగవంతుడికి మనం పెట్టేటప్పుడు ఆ నైవేద్యంలో ఇన్ని కల్తీ జరుగుతున్నా కూడా ఆ నైవేద్యాన్ని భగవంతుడు పెడుతున్నారంటే ఇది చాలా దురదృష్టకరం అండి. ఎందుకంటే భగవంతుడిని ఆధారంగా తీసుకొని బ్రతికే వాళ్ళం మనం. కానీ ఆ భగవంతుడికి అన్యాయం జరుగుతుంది. ప్రపంచమంతా ఆలయానికి ఒకడు వస్తూ ఉంటారు. ఒక వెంకటేశ్వర స్వామి ఆలయ ఆధారం తీసుకొని ప్రపంచం కూడా నడవచ్చు, అన్ని డబ్బులు అక్కడ వస్తున్నాయి. కానీ ఆ విషయంలో అది న్యాయం జరగట్లేదు. అది ముందు నుంచి జరుగుతుంది. తిరుమలలో 1000 కాళ్ళ మంటపం కూల్చేశారు. ఆనాడు ఆ ఉద్యమంలో మేము పాల్గొన్నాం. అది ఎందుకంటే అది ఒక భగవంతుడి అంగం అన్నమాట. అక్కడ ప్రాకారాలు పూర్వీకులు ఒక ఆగమ శాస్త్ర ప్రకారంగా దాన్ని నిర్మాణం చేశారు. కానీ మళ్ళీ అది కోర్టు కూడా ఆర్డర్ ఇచ్చిందండి.
ఆ నిర్మాణం అక్కడే జరగాలని. ఉమ్, భగవంతుడికి అన్యాయం జరుగుతుందండి. ఉమ్, శ్రీ 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 ఇదండి చిన్నజీయ స్వామి వారు కూడా ఆ ఇష్యూ మీద పోరాటం చేశారు, కానీ ఈ రోజు వరకు న్యాయం జరగలేదు. ఉమ్, లడ్డు విషయం కానివ్వండి, ఉమ్, పండితులు ఉన్నారు, వాళ్ళు ముందు నుంచి అక్కడ కంప్లైంట్ చేస్తున్నారు అంటే దీంట్లో ఒక రాజకీయ ఒత్తిడితోనే అక్కడ ఏదో ఒకటి జరుగుతుందన్నదే మా అభిప్రాయం. అంటే కావాలని చేసి ఉంటారన్న మీ అభిప్రాయం? కావాలని చేశారా తెలిసనే కాదు, దానికి ఒక నిజ నిర్ధారణ ఏం జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది అనేది అక్కడ కమిటీకి మళ్ళీ వేయాలి. భారతదేశంలో సాధువులు ఉన్నారు, చాలా మంది మహానుభావులు ఉన్నారు, పండితులు ఉన్నారు, మంచి వాళ్ళు రాజకీయంలో కూడా ఉన్నారు. ఒకవేళ అది నిజంగా ఆ రిపోర్ట్లో నిజమే అని తేలితే మాత్రము దాని పట్ల మీరు ఎట్లా? దాని పట్ల ఎవరైతే తప్పు చేస్తున్నారో వాళ్ళకి శిక్ష పడాలండి. ఉమ్, ఒక అన్యాయం జరుగుతుంది అంటే దాని పట్ల శిక్ష వేయాలి, వాళ్ళకు నిజ నిర్ధారణ తీసుకోవాలి ఏందవుతుంది. ఇంకొకటి ఏంటంటే వాళ్ళ శిక్ష వేయడంతో పాటు అక్కడ ఏదైతే ప్రసాదాన్ని ఇస్తున్నారో అది క్వాలిటీగా జరగాలి, ఉమ్, క్వాంటిటీ ఇంపార్టెంట్ కాదు. భగవంతుడిపై విశ్వాసంతో వస్తున్నారు, ఏదో ఆ భగవంతుడి ప్రసాదం ఇంత తీసుకెళ్తాము, మా ఇంట్లో ఉన్న వాళ్ళకి ఇద్దాం, పక్కింటికి కూడా ఇద్దాం, 10 మందికి పంచుద్దాం అన్న ఆలోచనతో వస్తుంటారు వాళ్ళు. ఉమ్, ఉమ్, కానీ ఇంతకుముందు నడుచుకుంటూ వచ్చేవాళ్ళు ఒక లడ్డు ఉచితంగా ఇచ్చేవాళ్ళు, ఉమ్, ఆ పీరియడ్ లో ఆ లడ్డు కూడా బంద్ చేసేసారు. ఉమ్, ఆవు చాలా ఇంపార్టెంట్, ఆవు పాలు ఇంపార్టెంట్. ఉమ్, ఇంతకుముందు ఆ నందిని కానీ ఏఆర్ కానీ వాడేవాళ్ళు, ఉమ్, అవన్నీ పాలు ఎక్కడో ఎన్నో రకాల పాలని కలెక్ట్ చేస్తున్నారు వాళ్ళు, అవి నిజమైన పాలు కావు. కాబట్టి తిరుమల వాళ్ళు మనకు అమ్మ తర్వాత ఆవు ఇంపార్టెంట్ కాబట్టి ఆ ఆవులని వాళ్ళే పెంచాలి, వాళ్ళే దాన్ని తయారు చేసే ఒక తిరుమలకి ఇన్ని కోట్లు డబ్బులు వస్తున్నాయండి. ఉమ్, ఇవన్నీ నెయ్యి ఒక నెయ్యి కంపెనీ పెట్టడంలో వాళ్ళకి ఇబ్బంది ఏముందండి, ఉమ్, వాళ్ళే తయారు చేసుకోవచ్చు కదా, ఒక మంచిని 10 మందికి అందించదు కదా. ఆ దిశగా ప్రయత్నం జరగాలి. రెండోది నాది ఏంటంటే ఏదైతే టీటీడీ కళ్యాణ మంటపాలు ఉన్నాయో ఉమ్, అవి ఏవి క్వాలిటీగా లేవండి అవి. ఉమ్, ఆ మధ్య నేను బీచ్పల్లి వెళ్ళానండి, ఉమ్, అక్కడ ఉన్న బాత్రూమ్ సరిగా లేవండి, ఉమ్, నల్లలు సరిగా లేవండి. ఉమ్. కాబట్టి ఆ దిశగా కూడా ఎప్పుడు వెళ్ళారు మీరు? నేను గత సంవత్సరంలో భాగ్యనగర్ నుంచి తిరుమల వరకు పాదయాత్ర చేసుకుంటూ అంటే వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు వెళ్ళానండి ఓకే. తిరుమల. ఎందుకంటే గోవు కోసం, గోవిందుడు గీత. ఉమ్, ఎందుకంటే మనిషి జీవితంలో గోవు ఇంపార్టెంట్, ఉమ్, గోవు తర్వాత గోవిందుడు ఇంపార్టెంట్, మన భగవంతుడు ఇంపార్టెంట్, ఉమ్, ప్లస్ తర్వాత గీత ఒకటి ఇంపార్టెంట్. ఉమ్, ఎందుకంటే ప్రతి మనిషికి జ్ఞానం కావాలి, ఇది జ్ఞాన భూమి, ఉమ్, 10 మందికి పంచాలి ఏదైనా కూడా. ఆలయాలు ఒకరు ఏంటంటే మాలాంటి చిన్నప్పుడు మేము ఆలయాలకు వెళ్ళేవాళ్ళం, దేనికోసం వెళ్ళేవాళ్ళము, ఉమ్, మాకు ఆకలిగా ఉండే, మా చాలా పేద కుటుంబంలో పుట్టాను నేను, ఇంత ప్రసాదం పెడతారని వెళ్ళేవాళ్ళం. ఉమ్, అలా వెళ్తూ ఒకటి మాకు అలవాటు అయిపోయింది కాబట్టి ఊర్లో భజన వాళ్ళు వచ్చేవాళ్ళు, ఆ భజన చెప్పేవాళ్ళు, వాళ్ళు ఇంత భోజనం పెట్టేవాళ్ళు, దానికోసం వెళ్ళేవాళ్ళం. ప్రతి వాళ్ళు ఒకటి ఆశిస్తాడు కాబట్టి అది పెట్టేది ఏదో అది క్వాలిటీగా ఉండాలన్నది నా తపన. దాని మధ్య నిజ నిర్ధారణ కమిటీ వేయాలి, గురువులందరినీ కూర్చోబెట్టాలి. తప్పు జరుగుతుంది, శిక్ష పడాల్సిందే ఇంపార్టెంట్ అని నేను కూడా అన్నానండి. ఎందుకంటే మనిషి అన్నవాడు తప్పు చేస్తూ ఉంటాడండి, తప్పుని సరిదిద్దుకునే ప్రయత్నం మనం చేయాలి. తప్పు చేసినప్పుడు శిక్ష పడాల్సిందే కదా, పడాల్సిందే. కానీ భారతీయులు ఏంటంటే అందరి మేలు కోరేవాళ్ళు. ఆలయాలు మహాభారతంలోనే శ్రీకృష్ణుడు చెప్పారు కదా, తప్పు చేసిన వాడు శిక్ష అనుభవించాల్సిందే అనేది కూడా ముఖ్యంగా. అది వాస్తవమైన కాదనట్లేదు, నేను దాన్ని కాదని అనట్లేదు. ఎందుకంటే శరీరంలో ఏదైనా పార్ట్ చెడిపోయింది అనుకోండి, డాక్టర్ ఏం చేస్తాడంటే ఆ పార్ట్ ని కోసి తీసేస్తాడండి. దేనికోసం అంటే ఆ పార్ట్ వల్ల వేరే పార్ట్ ఏమైనా ఇబ్బంది అవుతుంది అని. శిక్ష పడాల్సిందే, నేను దాని మీద పెద్ద కామెంట్ చేయట్లేదు. నేను అనేది ఏంటంటే జరుగుతున్న తప్పుని మంచి వాళ్ళందరినీ కూర్చోబెట్టి, సాధువులను కానీ గురువులను కూర్చోబెట్టి. నేను ఈ మాట ఎందుకు అన్నానంటే ఎగ్జాంపుల్గా చెప్తాను. మహాభారతంలో కృష్ణుడు ఆ కొడుకు ఉంటారు కదా, ఆయన పేరు సాంబన ఏదో ఉంది, సంథింగ్ నేమ్. ఆయన కృష్ణుడు చెప్పేటువంటి విషయాలకి విరుద్ధంగా వెళ్తున్నాడు అని చెప్పేసి, అధర్మబద్ధంగా నడుచుకుంటున్నావు నువ్వు అని చెప్పేసి ఆయనకి శాపం ఇచ్చి శిక్షిస్తాడు కృష్ణుడు అని చెప్పేసి నేను విన్నాను, చూశాను. ఏదైనా కూడా ధర్మం రాజకీయంలో ప్రవేశిస్తే రామాయణం, ధర్మంలో రాజకీయం ప్రవేశిస్తే మహాభారతం. మనకి ఇతిహాసాలు రెండు అన్నమాట, రామాయణం మహాభారతం. రామాయణం కూడా 2 అన్నదమ్ములు, 3 అన్నదమ్ములు, 4 అన్నదమ్ముల మధ్యనే జరిగింది. 2 అన్నదమ్ములు ఎవరు అంటే వాలి, సుగ్రీవులు అన్నమాట. అక్కడ వాలి చనిపోయాడు, సుగ్రీవుడు. ఇక్కడ 3 అన్నదమ్ములు. ఇది చాలా అపచారం కదా, అపచారమే. శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధంలో అంటే ఎంతో పవిత్రంగా భావిస్తారు, అక్కడైతే పవిత్రంగా పూజలు చేస్తుంటారు. పవిత్రమైన లడ్డు, ఆయనకి ఇష్టమైన అతి ప్రీతి అయిన లడ్డు శ్రీవారి లడ్డు. కాబట్టి నేననేది కూడా అదేనండి, ఏదైనా కూడా మనం శ్రద్ధాభక్తి కావాలండి. అక్కడ ఉన్న వాళ్ళలో ఆ శ్రద్ధ లోపించడం వల్లనే అక్కడ అన్యాయం జరుగుతుంది. ఆ లడ్డు ఏదైతే ఉందో దానికి వాడే ఏదైతే పదార్థాలు ఉన్నాయో దాన్ని క్వాలిటీగా తీసుకురావాలి, 10 మంది క్వాలిటీ అందించాలన్నమాట. అదే మా తపన. శిక్ష పడాలి, అది ఏవైతే ప్రభుత్వం ఇప్పుడైతే ఉందో దాన్ని ఎవరు తప్పు చేశారో ఎవరు తప్పు చేయట్లేదని నేను ఎప్పుడు కూడా అంటే నా జీవితంలో ఏంటంటే నేను ఒకరికి తప్పు
ఎన్నుకునేవాడిని కాదు. మనిషిలో 99 చెడు గుణాలు ఉండొచ్చండి, మనకు అక్కర్లేదన్నమాట. ప్రతి మనిషిలో మంచి గుణం ఒకటి ఉంటుంది. కాబట్టి ఆ మంచిని మనం ముందుకు తీసుకెళ్ళాలి. కాబట్టి ఇప్పుడు తప్పు జరిగిపోయింది, అప్పుడు ఆ తప్పు మళ్ళీ జరగకుండా సమాజానికి అందరికీ ఏదైతే ఎంతో మంది ఎన్నో ఆశలు పెట్టుకొని వస్తుంటారు, వాళ్ళ ఆశలు పెట్టుకొని భగవంతుడి దగ్గర వస్తుంటాం. కాబట్టి భారతీయులు భగవంతుడిని ఆధారంగా చేసుకొని బతికేవాళ్ళు అనమాట. నేను లేకున్నా కూడా ఆ భగవంతుడు బాగుండాలి, ఆ భగవంతుడికి ఏదైతే మనం నైవేద్యం పెడుతున్నామో అది మంచి ఉండాలని మేము కోరుకునే వాళ్ళం. కాబట్టి అక్కడ ఓకే, అది కదండి. ఇప్పుడు జంతువుల కొవ్వుతో తయారు చేసిన నూనెతో లడ్డూలు తయారు చేయడం అనేది అది ఎంత దారుణమైన విషయం అండి. రోజుకి ఎంత మంది వస్తారండి అక్కడికి తిరుమలకి? వస్తున్నారు కాబట్టి మేము లక్షల మంది వస్తారు. మాంసాహారం స్వీకరించిన వాళ్ళు చాలా మంది వస్తారు. కానీ అలాంటి ఏదైతే మన పంది కొవ్వు కానీ అలాంటి వాడి చాపది అని మేము విన్నాను. కాబట్టి అది చాలా అన్యాయం. నేను అది ఇప్పుడు కాదని అనట్లేదు, అన్యాయం చాలా జరిగింది. కానీ దాన్ని న్యాయం చేయడానికి అందరం ప్రయత్నం చేస్తే మంచిది అన్నది మా తపన. ఓకే, మీరేమంటారు అండి దీని మీద, ఈ లడ్డు వివాదం మీద మీరేమంటారు? ఈ లడ్డు అనేది ఇప్పుడు చంద్రబాబు గవర్నమెంట్ వచ్చి దాదాపు 100 రోజులు అయింది. ఇప్పుడు 100 రోజుల కింద ఉన్న లడ్డూలను ఇప్పుడు పరీక్ష చేసి చెప్తున్నావా, లేప్పుడు ఇప్పుడు కూడా నీ ప్రభుత్వం వచ్చినాక లడ్డూలు దొరకబట్టినవా? ఎక్కడి లడ్డూలు అవి? ఎన్ని రోజుల కింద వచ్చిన లడ్డూలు అవి? సరే, జగన్మోహన్ రెడ్డి ఒక క్రిస్టియన్ మతస్థుడు, హిందూయిజం మీద వ్యతిరేకంతో ఇలాంటి పనులు చేసిండొచ్చు అనుకుందాం. అనుకుంటేనేమో మరి ఆ భగవంతుడు ఆయన అధికారంలోకి తీసేసి ఇంటికి పంపించిండు. ఎందుకంటే గతంలో కూడా రాజశేఖర రెడ్డి 7 కొండలు ఎందుకు, 3 కొండలు సరిపోవు అనేది విన్నాం. మరి ఆయన ఎక్కడ పోయిండు? భగవంతునితో మనకు పోటీ అవసరం లేదు, మనం నిమిత్తం మాత్రం వాళ్ళ కారణ జన్ములాలు. ఇలా 1,00,000 మంది వస్తారండి తిరుపతికి. తిరుపతిది ఒకటే విషయం చెప్తున్నా, ప్రపంచం నుంచి వస్తారు, రోజు 1,00,000 మంది కంటే ఎక్కువ వస్తారు. వాళ్ళు కోరుకునేది ఏం తెలుసా? భగవంతుని దర్శనంతో పాటు లడ్డుకు అంత ప్రియారిటీ ఉంది. తిరుపతి లడ్డుకున్న ప్రియారిటీ ఏంటంటే, మా భక్తులు ఇక్కడున్న భక్తులు పోయి తిరుపతికి వచ్చినాక ఆ లడ్డుని ఏం చేస్తారంటే బంధువులం వస్తారు, 2 లడ్డూలు తెచ్చి ఇంటి ఇంట్లో వస్తారు. అంటే చాలా తిరుపతి వెంకన్న దగ్గర పోయినంత విధంగా భావిస్తాం ఆ లడ్డు తీసుకున్న వాళ్ళం. కానీ అలాంటి ఒక చర్య 100 రోజుల గవర్నమెంట్ తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు అంటే ఇంట్లో చంద్రబాబు నాయుడు కుట్ర చేయొద్దు, నిజాలు తీర్చాలి, నిజాలు తేల్చాలి. జగన్ తప్పు చేస్తే జగన్ శిక్షించండి. చంద్రబాబు నాయుడు రాజకీయాలు చేయకూడదు. రిపోర్ట్ లో తేలింది అంటున్నారు కదా. తేలితే ఎప్పుడెక్క ఆ 100 రోజుల కింద లడ్డు నీ గవర్నమెంట్ వచ్చినాక ఆ కాంట్రాక్ట్ ఏంది? ఆ లడ్డు లేదు, తెల్లారే పట్టలేదా? ఇవాళ చూస్తున్నావా? అవే పందినేవి ఉన్న లడ్డూలు నువ్వు నడిపిస్తున్నావా? ఎక్కడి నుంచి వస్తున్నా నేను అడుగుతున్నా చంద్రబాబు నాయుడు. ఇప్పుడు నిజ నిర్ధారణ చేసినట్టున్నావు, క్వాలిటీలా మిస్బిహేవియర్ చేసినట్టు. ఇప్పుడు నీ గవర్నమెంట్ వచ్చినాక నీ కంట్రోల్ వస్తుంది కదా. 322 రూపాయలకు నెయ్యి తీసుకొచ్చినావంటే మినిమం 1000 రూపాయల కిలో ఉంటుంది నెయ్యి. ఇలా మా పుల్లారెడ్డి స్వీట్ కార్డు పోతే అలా బిల్డింగ్ లో పోతే గుమగుమలాడుతుంది నెయ్యి వాసన. మరి అటువంటి పవిత్రమైన నెయ్యిని 300 రూపాయల కిలో తెమ్మంటే ఎవరు తెస్తాడు? అది జగన్దే తప్పు. చంద్రబాబు నాయుడు, నువ్వు ఆ 3 నెలల కింద నువ్వు గవర్నమెంట్కి వచ్చినావు కదా, ఆ లడ్డూలా ఇప్పుడు పరీక్ష చేసింది. ఇప్పటి లడ్డూలా ఎక్కడ మిస్టేక్ అయిందో దాన్ని కంట్రోల్ చేయి. తప్పు చేసిన వారికి ప్రభుత్వం ముందు కోర్టులు ఉన్నాయి, శిక్షించండి. మీరు చెప్పండి అండి, తిరుమల తిరుపతిలో రోజుకి సుమారుగా 2 లక్షల లడ్డులని కూడా వాళ్ళు తయారు చేస్తూ ఉంటారు. అటువంటి పవిత్రమైన లడ్డు ఇంత 2 లక్షల లడ్లు అంటే ఎంత జనాభా ఉంటారు, ఎంతమందికి ఆ లడ్డు అనేది వెళ్తూ ఉంటుంది, అంతమంది ఆ లడ్డుని స్వీకరిస్తూ ఉంటారు పవిత్రంగా. అంటే వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఏమంటారు? భారతదేశంలో ఒకప్పుడు 130 కోట్ల ఆవులు ఉండేదండి. నేను కల్తీ లడ్డు గురించి చెప్తాను, అందుకే చెప్తున్నాను, నేను విషయం చెప్తున్నాను. ఇప్పుడు మనుషులు 30 కోట్లే ఉండేవాళ్ళు, ఈ రోజు 30 కోట్ల ఆవులు వచ్చేసాయి. మనుషులు 130 కోట్లకు వెళ్ళిపోయాయి. మార్కెట్ లో నెయ్యి కల్తీ కాదు, అన్ని కల్తీ ఉన్నాయి ఈ రోజు. అవును, మంచి వస్తువులు దొరకట్లేదు మనకు. అవును, ఏదైతే మనం పండిస్తున్నాం అది పంటలో కూడా మనం కెమికలైజ్డ్ పండిస్తున్నాం అన్నమాట. కాబట్టి ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే వీళ్ళు కూడా వీళ్ళ తరపున ఇప్పుడు ఎన్ని అయితే ఎక్కడెక్కడ కళ్యాణ మంటపాలు కట్టారో అట్లా గోశాలను వీళ్ళు పెంచాలన్నమాట. ఎవరైతే పాలు ఇస్తాయో అది దేశీ గోవులు పెంచాలండి. ఇప్పుడు వీళ్ళు ఇవన్నీ జెర్సీ ఆవులు వాడుతున్నాయండి పాలవన్నీ. అందుకే వీళ్ళకి ఇంత నెయ్యి తక్కువలో వస్తుంది. 4,000 రూపాయలు తక్కువ నెయ్యి రాదండి. మంచి నెయ్యి కావాలంటే ఈరోజు మార్కెట్ లో వేరే మంచి నెయ్యి కొనాలి అంటే 4,000 తక్కువ నెయ్యి లేదండి. మినిమం 3,500 పే. అలాంటప్పుడు నెయ్యి వస్తుంది అంటే దాంట్లో 100% కల్తీ ఉంది. కాబట్టి ఆ కల్తీని ఆపాలి అంటే
మనం మళ్ళీ ఆవు సంతతిని పెంచాలన్నమాట. ఉమ్, ఎప్పుడైతే ఆవుని సంతతిని పెంచుతామో, మీరు వెళ్ళి వాడి దగ్గర కొన్నాం వీడి దగ్గర కొన్నాం ఏంటండి? ఉమ్, మీరు తయారు చేయలేరా? మీరు ఉమ్, తయారు చేయగలుగుతారు. మీరు డబ్బులు లేవా? మీరు మనుషులను తీసుకురాలేరా? అంటే తిరుమల తిరుపతి దేవస్థానం అనుకుంటే అన్ని చేయగలుగుతారు, ఉమ్, కానీ మనిషి అన్నవాడు మనసు కావాలి. ఆ మనసు లేకపోవడం వల్లేనే అన్నమాట. ఉమ్, ఆ శ్రద్ధాభక్తి కావాలి. ఆ దేవుడి పట్ల శ్రద్ధాభక్తి ఉన్న వాళ్ళని ఆ కమిటీలో పెట్టాలన్నమాట. ఉమ్, పెట్టి ఆ ఆవు సంతతిని పెంచాలి. కనీసం ఆ ఆవులను మనం బతికించగలిగితే దానికోసమే నేను భాగ్యనగర్ నుంచి తిరుమల పాదయాత్ర చేశాను, భాగ్యనగర్ నుంచి హస్తినాపుర్ పాదయాత్ర చేశాను, భాగ్యనగర్ అరుణాచలం చేశాను. ఉమ్, కాబట్టి ఇది మా గురించి కాదండి, ఇవన్నీ చేస్తున్నానంటే ఏదో మాకేదో రావాలని ఆశ లేదు. ఇది వచ్చే ఒక్క నిమిషం, భవిష్యత్తులో పిల్లల భవిష్యత్తు ఒక బాగుండాలి. ప్రశ్న ఇది అన్యమతస్తులు ఒక కుట్ర ద్వారా చేసిరంటారా? అన్య మతస్థులకు ఏం తెలుసండి మన మతం గురించి? ఉమ్, అన్య మతస్థులకు మన గురించి ఏం తెలుసు? తెలిస్తే ఆ తప్పులు చేయరండి. ఉమ్, ఇలా ఎవడైనా తప్పు చేస్తున్నాడంటే వాడికి సరైన జ్ఞానం లేకపోవడం అన్నమాట. ఉమ్, ఒకప్పుడు మన స్కూల్లో ఈ జ్ఞానం దొరికేదన్నమాట. ఉమ్, ఈరోజు బడే బాగాలేదు. ఉమ్, ఒకప్పుడు తల్లి బడి బాగుండేది, ఉమ్, ఈరోజు అక్కడ సమస్య. కొన్ని బడి బాగుండేది, ఉమ్, గుడిలు కూడా ఇవే సమస్యలు. ఎందుకంటే స్వార్థం పెరిగిపోయింది మనుషులు. ఉమ్, ఆ స్వార్థాన్ని తగ్గించుకోవాలి. ఉమ్, ఆ దిశగా సాగాలి అంటే ఆ గో ఆధారిత వ్యవసాయం చేయాలి. అందరూ ఆరోగ్యంగా ఉండాలి అంటే ఆ గోవుల సంతతిని పెంచాలి. తిరుమలలో చాలా చోట్ల గోటుశాలలు నడుస్తున్నాయి, భారతదేశంలో నడుస్తున్నాయి, ఉమ్, కానీ దేశీయ ఆవులు లేవండి. ఉమ్, జర్మనీ వాడు మన దేశంలోని ఆవులను తీసుకెళ్లి పెంచుతున్నాడు అండి. వాడు ఉమ్, వాళ్ళ పిల్లలకు వేదాలు నేర్పిస్తున్నారు. ఉమ్, కానీ మనం ఏం చేస్తున్నాం? మన దగ్గర కూడా నడుస్తుంది, కానీ అది తక్కువ ప్రమాణంలో నడుస్తుంది. కాబట్టి ఉమ్, ఆవులని పెంచే దిశగా ప్రతి గ్రామాల్లో, ప్రతి ఊర్లో, భారతదేశంలో ఎన్ని పల్లెటూర్లు ఉన్నాయండి, వాళ్ళకు ఆ ఒక ట్రైనింగ్ ఇచ్చి మన దేశీయ ఆవుల్ని పెంచి ఆ పాల ఉత్పత్తులని ఇక్కడి నుంచి తిరుమలకు తీసుకువెళ్ళి అక్కడ ప్రొడక్షన్ చేస్తే మళ్ళీ ఈ సమస్య తగ్గుతుంది. ఎందుకంటే బయట మీకు ఎక్కడికి వెళ్ళినా కూడా ప్యూర్ ఆవులు దొరకదు ఈరోజు. ఉమ్, కాబట్టి ఆ కల్తీ అనేది 100% దీంట్లో జరిగింది. రిపోర్ట్ కూడా వచ్చింది. ఉమ్, మనం టీవీలో చాలా చూస్తున్నాం, అన్ని ఛానల్స్ లో చూస్తున్నాం. ఉమ్. కాబట్టి మార్పు రావాలి అంటే వీళ్ళు ఈ ప్రయత్నం చేస్తే మార్పు వస్తుంది. ఇప్పుడు తిరుమలకి వెళ్ళిన భక్తులంతా కూడా లడ్డు తీసుకోవాలంటే భయపడే స్థితి వచ్చింది కదా, ఆ పరిస్థితి కల్పించారు కదా. కల్పించారు అంటే అది అది ఒకటేనండి, నేను చెప్పేది ఇప్పుడు ఒకటేనండి. కమిటీలలో మంచి వాళ్ళు లేరండి. ఉమ్, కమిటీలో వాళ్ళు మంచిగా ఉండి ఆ శ్రద్ధ భక్తి వాళ్ళ ఏదే టీటీడీ కమిటీయా? టీటీడీ కమిటీ మారాలండి. ఉమ్, ఏదో డబ్బులు ఉన్న వాళ్ళకు ఆ కమిటీ మెంబర్షిప్ ఇవ్వడం కాదండి. ఉమ్. నిస్వార్థంగా ఆ దేవుడి పట్ల శ్రద్ధ. అంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఇప్పుడు అదే టీటీడీ ఉందా? ఏ ప్రభుత్వాలు మారేది కదా, మారిన. ఏ ప్రభుత్వాలు ఉన్నా కూడా అదే జరుగుతుందండి తప్పు. ఆ గత ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వాన్ని నేను అనట్లేదండి. ఉమ్, ముందు నుంచి కూడా డబ్బున్న వాళ్ళకే ప్రాధాన్యత ఇస్తున్నారండి. ఉమ్, కానీ ఆ భగవంతుడి పట్ల శ్రద్ధాభక్తి ఉన్న వాడికి ప్రాధాన్యత ఇవ్వాలన్నమాట. ఉమ్, అది ఎవరైనా కూడా, అది ఏ సామాన్య కుటుంబం నుంచి వచ్చిన వాడైనా కూడా, ఎవరైనా కూడా ఉమ్, ఆ దేవుడి పట్ల శ్రద్ధాభక్తి కావాలి. ఉమ్, ఆ శ్రద్ధాభక్తి లేని వాళ్ళు గుళ్ళో ఉండడం వల్ల వాళ్ళకి ఏముంటుందండి? వాళ్ళు ఉమ్. ఏది దొరికితే వాళ్ళకి తెలిస్తే కదా వాళ్ళు మంచి చేయాలనుకునే. ఎటువంటి చర్యలు తీసుకుంటే బెటర్? నేను ఒకటే చెప్తున్నానండి, అది వైష్ణవ పీఠాధిపతి ఏదైతే ఉన్నారో వాళ్ళని కూర్చోబెట్టాలి. ఉమ్, ఇతర గురువులు అందరినీ కూర్చోబెట్టాలి. ఉమ్, ఇది ఆస్తి, అది అందరి వాడు, భగవంతుడు అందరి వాడు. కాబట్టి గురువులందరినీ కూర్చోబెట్టి ఒక సమన్వయమైన కమిటీ వేసి ఉమ్, అక్కడ ఉన్న వాళ్ళని ఏదైతే తప్పులు జరుగుతాయో వాళ్ళని పక్కన పెట్టి ఉమ్, గురువులను ఏదైతే వాళ్ళ అడ్వైస్ తీసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం అండి. ఉమ్, అయితే ఏదైతే ఇప్పుడు లోటు జరుగుతుందో కారణం ఒకటేనండి, ఉమ్, వాళ్ళకి జ్ఞానం లేకపోవడం వల్ల. కేవలం డబ్బు సంపాదిద్దాం, డబ్బులు ఇంపార్టెంట్ కాదండి, ఉమ్. అంటే ధర్మం ఇంపార్టెంట్. ఉమ్, మనిషికి ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థం అండి. ఉమ్, మన పూర్వీకులు, మన గురువులు ఎవరెప్పినా కూడా మన ధర్మం గురించి చెప్పారు. ఉమ్, కాబట్టి ఆ తల్లిదండ్రులు మనకు చాలా ఇంపార్టెంట్. భగవంతుడు మనకు తండ్రి లాంటి వాడు అన్నమాట. ఉమ్. ఆ తండ్రికి ఏదైతే అన్యాయం జరుగుతుందో, ఎందుకంటే మనం తింటున్నప్పుడు 100 రకాలుగా ఆలోచిస్తున్నాం, ఆ భగవంతుడికి పెడుతున్నప్పుడు కూడా ఆ శ్రద్ధాభక్తితో పెడితే మంచిదన్నదే మా అభిప్రాయం. జయంత్ గారు మీరు చెప్పండి, హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి అంటారా ఈ విషయంలో? ఖచ్చితంగా. ప్రపంచంలో ఎప్పుడైతే తిరుపతికి వచ్చేటోళ్ళు ప్రపంచవ్యాప్తంగా వస్తారు. ఇక్కడ ఉమ్, ఒక్క హిందువులని కాదు, అన్ని మతాల వాళ్ళు వచ్చినా ఉమ్, చాలా అంటే చాలా ఘోరమైనటువంటి తప్పిదం ఇది. ఉమ్, ఈ హిందువులు ఎవరైనా క్షమించరు, అది క్షమించరా అని నేరం అది. ఉమ్, దాని మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ప్రభుత్వాలను కోరుతున్నాం. ఉమ్. ఇదే కాదండి, చాలా కల్తీలు ఉన్నాయండి. కానీ వైసీపీ పార్టీ వాళ్ళు ఇది మేము చేయలేదు, టీడీపీ పార్టీ మాపై కావాలని కుట్రపూరితంగా ఈ విధంగా ఆరోపణలు చేస్తారని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. దీనిపై ఏమంటారు? దీనిపై ఏమంటుందంటే, చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నాయకుడు, ఉమ్, మరి ఏం చేసిండు అప్పుడు? ఒక దాదాపు 14 సంవత్సరాల 9 ముఖ్యమంత్రి చేసిండు కదా. ఉమ్, ఆయన చిన్న పిల్లగాడు కదా జగను. ఉమ్,
మరి ఇంత పెద్ద మనిషి ఒక దేశానికి నాయకత్వం వహించగల శక్తి ఉన్న చంద్రబాబు నాయుడు మరి ఆయన గవర్నమెంట్ వచ్చేదాకా ఎందుకు ఆగుతున్నాడు? ఇదే పని ఒక ఏడాది ముందు చేయకపోయిండు. అప్పుడు ప్రజలు తెలుసు కదా. ఇప్పుడు ఎవరైనా తప్పు చేస్తే క్షమించారండి. చంద్రబాబు నాయుడు తీసుకుపోయి నువ్వు జైలు వేసినందుకు జగన్ ప్రభుత్వం పోయింది. ఇప్పుడు నిన్ను ప్రజలు గెలిపిస్తే మళ్ళీ నువ్వు జగన్ ఎంబడ పడితే కూడా పద్ధతి కాదు. నువ్వు అభివృద్ధి చేయి, నువ్వు అభివృద్ధి చేయి. నువ్వు ఇవాళ 3 రాష్ట్రాలనే సబ్జెక్టు మీద జగన్ ఇంటికి పంపిండ్రు. 3 రాష్ట్రాలు, ఒక్కొక్క రాష్ట్రానికి ఏ రాష్ట్రము, అక్కడ వైజాగా, అక్కడ విజయవాడనా, అక్కడ కర్నూలు తెలుసక పిల్లగాడు ఆయన. ఆ చిన్న పిల్లగాని చేష్టలు ఎట్లుంటాయంటే 50-52 ఏళ్ళు ఒకడు ముఖ్యమంత్రి అయిన భారతదేశంలో చిన్న పిల్లకి చేతలు చేస్తారు. అఖిలేష్ యాదవ్ చిన్న పిల్లగాని చేష్టలు చేసిండు. ములాయం సింగ్ ఏం చేసిండు? ఉత్తరప్రదేశ్ కు ముఖ్యమంత్రి చేసిండు. అస్సాంలో కూడా ప్రఫుల్లా కుమార్ మహంతా కూడా 30 ఏళ్ళ లోపలనే ముఖ్యమంత్రి అయ్యాడు. దీనికి మినిమం 60 ఏళ్ళు తగులుతా కానీ ఓపిక వస్తుంది. కానీ ఈ చిన్న పిల్లల చేష్టలు ఎక్కడ చేసినా ప్రజలు క్షమించరు. అంటే చిన్న పిల్లగాడని తెలియక కల్తీ చేసిరంట లడ్డూని. మరి ఆయనకు వ్యతిరేకం ఉండొచ్చు. ఆయన ఆల్రెడీ అక్కడ ఏదో క్రిస్టియన్ మతస్థులకు 10,000 మంది 2,000 మంది రిక్రూట్మెంట్ చేసిన కూడా ఇన్నాం మేము. చాలా క్రిస్టియనిజాన్ని డెవలప్ చేసిన ఇన్నాం మేము. కానీ అది అప్పుడే మనోడు చంద్రబాబు నాయుడు పట్టుకోవాలి దాన్ని. చంద్రబాబు నాయుడు ఈ జైలు ఉన్న హీరోనే, ఇంటికాడు ఉన్న హీరోనే అండి. అలాంటి పెద్ద మనిషి ఇప్పుడు వచ్చి ఆయన మీద ఆరోపణ, ప్రభుత్వాన్ని నువ్వు పరిపాలించమని చెప్తున్నారు. ఇప్పుడు ప్రజలు ఎందుకు ఇచ్చిర్రు చంద్రబాబు నాయుడుకు? నడిపియవయా పిల్లగాడు చిన్న పిల్లగాని చేష్టలు చేసిందని చెప్పి నీకు ఇచ్చిర్రు. అంటే ఇప్పుడు మీరు ఏమంటున్నారు? అంటే టీడీపీ కరెక్ట్ కాదంటారా, వైసీపీ కరెక్ట్ కాదంటారా? ఎవడు తప్పు చేసినా దీన్ని రాజకీయం చేయకుండా ఆ లడ్డు ఇప్పుడు ఎక్కడిది నీ దగ్గర? మరి నువ్వు ఇవాళ ముఖ్యమంత్రి 3 నెలల కింద అయినావు కదా, ఆ స్టాక్ ఎక్కడిది? ఈ లడ్డు ఎక్కడిది? ఇది ఏంది? ప్రజలను పిచ్చితో పట్టించి ఏదో రాజకీయంగా పబ్బం గడుపుకుంటారా మీరు? మరి నువ్వు ఎక్కినావు కదా 3 నెలల కింద లడ్డుని పరీక్ష చేయించినావా నువ్వు? ఇవాళ లడ్డుని పరీక్ష చేసినావా నువ్వు? ఆ లడ్డూలు ఎక్కడి నుంచి వచ్చినాయి? నీ గవర్నమెంట్ జరిగిన లడ్డూలా, జగన్ గవర్నమెంట్ వచ్చిన లడ్డూలా? మాకు అర్థమైతే లేదు. అరే నాకు నిజంగా జరిగి ఉంటే లడ్డూలో కల్తీ జరిగి జగన్ జంతువుల కొవ్వు కలిపిరు అనేది వాస్తవం అయితే శిక్షించాలి. ఈడ మనము అన్ని మతాలను గౌరవిస్తాం. హిందుస్థాన్లో, ఇండియాలో మనం అందరిని బతుకమంటాం. క్రిస్టియన్ ఉంటుంది, అది సిక్కు ఉంటుంది, సాయి ఉంటుంది, హిందూ ఉంటుంది. అందరం మనం దేవుని పిల్లలమే. ఈ మతాలకు అనేది 6,000 ఏళ్ళ తర్వాత వచ్చింది మతాల దుకాణం. కానీ అంతకంటే ముందు పంచభూతాలనే పూజించేది. 50,000 ఏళ్ళ కింద మతాలు ఎక్కడియా? 20,000 ఏళ్ళ కింద మతాలు ఎక్కడియా? ఈ మత నాయకులు ఏం చేసిరంటే భారతదేశం చెప్తా, ప్రపంచం ఒక మినిట్ చెప్తా చూడు. యేసుక్రీస్తు చచ్చిపోయి 2024 ఏండ్లు. ఆయన ఫాలోయర్స్ ఏం చేసిర్రు అంటే యేసుక్రీస్తే దేవుడు, యేసుక్రీస్తే సర్వం అని చెప్పి ప్రచారం చేసి ఇవాళ ప్రపంచంలో 140 దేశాలకు అధ్యక్షులు రాజకీయం చేసిర్రు, మంచి చేసిండ్రు. ఏదో దేవుని అంశాలు పుట్టినోడే కావచ్చు, కానీ రాజకీయంగా మలుపుకొని ఆ మతస్థులు ఏం చేసిర్రు అంటే ఇలా 140 దేశాలకు ప్రధానమంత్రులయ్యారు. మహమ్మద్ ప్రవక్త చచ్చిపోయి 1500 ఏళ్ళ కింద చనిపోయిండు. ఆయన గొప్పోడే, సర్దార్ పాపన్ ఏదో గొప్పోడు, మహమ్మద్ ప్రవక్త కూడా గొప్పోడే. కానీ అలా ఫాలోవర్స్ ఏం చేసిర్రు? లడ్డు వివాదం మీద మొత్తం రాజకీయం అనేది ఉందా? ఉంటదండి. దీని వెనుక ఎందుకు చెప్తున్నా, మహమ్మద్ ప్రవక్త చనిపోయినాక ఒక ముస్లింలని, ఒక మతం అని అంటే దేవుని కూడా రాజకీయాలు వాడుకుంటారా? మరి దేవుని కూడా రాజకీయం చేసే కదా కొంతమంది ఓట్లాడుకుంటారు. ఇలా హిందువులకు ముస్లింలకు పంచాయతీ పెట్టి ఉక్రెయిన్ రష్యా చేద్దామని చూస్తారు కొంతమంది. అరే ముస్లిము మనోడి, హిందూ మనోడి, సిక్కు మనోడి. ఇది 6,000 ఏళ్ళ తర్వాత ఆర్యులు అనేటోళ్ళు 6,000 ఏళ్ళ కింద వేరే దేశం కింద వచ్చిర్రు. మన దేశ పనులు కాదు, వాళ్ళే బ్రాహ్మణులు. వాళ్ళు వచ్చినాకనే దేవుని గుళ్ళు కట్టిర్రు. వాళ్ళు వచ్చినాకనే మత శుద్ధి, మత కార్యక్రమాలు చేసిర్రు. ఇవన్నీ 6,000 ఏళ్ళ అవతల ఇవి లేవు. సూర్యుడు దేవుడు, గాలి దేవుడు, నీరు దేవుడు, భూమి దేవుడు. ఇది 6,000, ఈ సృష్టి వచ్చి 6,000 ఏళ్ళు అయిందా? ఇదంతా క్రియేటివిటీ అండి. ఎవరి మతం కోసం, రాజకీయం కోసం మతాలు పెట్టుకోరు కానీ శృతి మించకుంటారా బాబు. ఆ టాపిక్ వేరు. శ్రీ వెంకటేశ్వర స్వామి స్వయంగా అక్కడికి వచ్చారు కదా, తిరుమల కొండకు వచ్చారు కదా. నేనేమంటున్నా, కారణ జన్ములు ఇక్కడిను, కారణ జన్ములు భగవంతుడు అన్నట్టు ఆయన ఆంశాల ఉట్టిరాలు.
వెంకటేశ్వర అయినా యేసుక్రీస్తు అయినా ప్రవక్త అయినా ఇంకోరైనా గొప్ప గొప్ప వాళ్ళందరూ దేవుని అంశంలో పుట్టారు కాబట్టి ఇలా లక్షలాది మంది ప్రపంచంకేంచి పోతున్నారు. నువ్వు నేను చెప్తే పోతలేరు వాళ్ళు. ప్రపంచ దేశాలకేంచి వెంకన్న దగ్గరికి పోతారు. వాళ్ళకి మనశ్శాంతి కలుగుతుంది కాబట్టి, కోరుకున్న కోరికలు తీరుస్తాడు కాబట్టి వెంకటేశ్వర దగ్గర పోతారు. ఇవాళ రోజుకు 10 కోట్ల రూపాయలు. ఇప్పుడు లడ్డు తీసుకోవాలంటే భయపడే పరిస్థితి ఉంది కదా, వాస్తవం కాదా మరి? భక్తులు ఎంతో ఇష్టంగా తిరుపతి లడ్డు అంటే ఎంతో లక్షల మంది కోట్ల మంది ఇష్టపడతారు ఆయన లడ్డుని. లడ్డు ఇప్పుడు ఏంటి పరిస్థితి? వెంకన్న దర్శనం తర్వాత ప్రియారిటీ ఇచ్చేది లడ్డుకే. నేనేమన్నా శ్రీవారే లడ్డు, లడ్డే శ్రీవారు. ఇవాళ ఇంటికి తెచ్చుకొని 2 లడ్డూలు తెచ్చుకొని పిల్లలతో ఏం చేస్తామంటే చిన్న ఆయనకు పెద్ద ఆయనకు మంచిగా ప్రసాదం వాళ్ళు ఏం చేస్తుంటే తిరుపతికి పోయినంత ఫీల్ అవుతారు. అప్పుడు తీసుకొని అందరిది అది చాలా పవిత్రమైంది. అది మన హిందూ సాంప్రదాయం. మన దేవుడి గుడికి వెళ్ళామంటే ఏంటండి తిరుపతి ప్రసాదం 10 మందికి పంచుతాం. 2000 రూపాయలు ఖర్చు పెట్టుకొని తిరుపతి వస్తే నా కొడకల్లారా మీరు లడ్డు చేయకపోతే ఎందుకురా నా కొడకల్లారా ముఖ్యమంత్రులారా మీరు అడిగేటోడు లేడు అవడన్నా. ఏం తమాషా అవుతుందా బిడ్డ? ఏంది మీ తమాషా? దేవుని దగ్గర కూడా దోసుకుంటారా? దేవుడి దగ్గర కూడా నాసిరా. ఇవాళ ఒక్కొక్క బాపనాయన దగ్గర వెళ్తే అంటే డాలర్లు వెళ్తున్నాయి, బంగారు నాణాలు వెళ్తున్నాయి, లెక్క లేదు, పత్రం లేదు. అరే ఎంత దేవుడు మంచోడే, ఎంకన్నా మంచోడే. అక్కడ ఉన్న పూజారులు దోసుకుంటారు. 3,000 రూపాయల బాటల్లో తాగుతారు. ఒక పంతులు ఎందుకు తాగుతావురా నాయన అంటే చలికాలంలో మాకు ఉండే కాబట్టి 3,000 రూపాయలు బాటలు పెట్టి తాగుతామంటారు. ఏందండి ఇది? నాకు అర్థం కాదు. రికమెండేషన్లు ఇక సినిమా యాక్టర్లు వస్తే 5 లక్షలు తీసుకుంటారు. ఇక ఏందండి? పేదోనికేమో దర్శనం సరింగియడు, ఎప్పుడు పోయినా అకామిడేషన్ ఉండదు. ఎంత మోసం తెలుసా? ఎంకన్నా మాత్రము ఎంతో మంది మనం ప్రేమిస్తున్నాం కానీ కొన్ని వేల మంది దోసుకుంటారు, దాచుకుంటారు. ఇది చాలా అన్యాయం. ఆ ఎంకనైనా చూడాలి. మీరేమంటారు ప్రభు గారు? చెప్పండి. తాగుబోతు ఎప్పుడు బ్రాహ్మణుడు కాదండి. బ్రహ్మతత్వాన్ని తెలుసుకున్నవాడు బ్రాహ్మణుడు. భగవంతుడు మనలో ఉన్నాడు. మన ముఖం మనకు కనబడదు, మనం అద్దంలో చూసుకుంటాం. ఇట్లా భగవంతుని ఆధారంగా చేసుకుని బ్రతికే వాళ్ళం మనం. చాతుర్వర్ణ్యం మయా సృష్ట గుణ కర్మ విభాగ భగవద్గీత. 4 వర్ణాలు భగవంతుడు సృష్టించాడనమాట. ఒకడు కూర్చొని వాడు బ్రాహ్మణుడు జంజం వేసుకుంటే బ్రాహ్మణుడు కాదండి. జ్ఞానం కావాలి. జ్ఞానం ఉన్నప్పుడు మనం అందరం సమానమే అన్నమాట. తర్వాత వాళ్ళు సంపాదించిన జ్ఞానం బట్టి పుట్టిన తర్వాత సంపాదించిన జ్ఞానం ఇంపార్టెంట్ కాబట్టి ఆ జ్ఞానం సంపాదించాలి. తాగే వాళ్ళు చాలా మంది ఉన్నారు, నేను లేనని అనట్లేదు. అంటే మార్కెట్ లో అమ్ముతున్నారు, తాగుతున్నారు. అది ఎవరి బాధ్యత? ప్రభుత్వ బాధ్యత అన్నమాట. ఇవన్నీ ప్రభుత్వం ఏం చేస్తుంది? ప్రభుత్వం కేవలం ఈరోజు ప్రభుత్వాలు నడుస్తున్నాయి అంటే ఆ తాగుబోతులు ఆ డబ్బులతోనే నడుస్తున్నాయండి ప్రభుత్వాలన్నీ. ఆ డబ్బుతోనే ప్రభుత్వం నడుస్తుంది ఈరోజు. ఎందుకు ఏదైతే వైన్ షాప్స్ ఉన్నాయో ఆ వైన్ షాప్ బదులుగా మన ఆవుల్ని గోశాలను పెంచొచ్చు కదండి. ఎందుకు పెంచట్లేదు? ఇది ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఇది అది ఆరోగ్యం చెడు. నేను ఏమంటున్నానంటే మందు తాగడానికి ప్రభుత్వానికి సంబంధం ఏంటి? మందు తాగడానికి ప్రభుత్వానికి ఏం సంబంధం లేదు. మార్కెట్ లో ఏంటంటే అడ్వర్టైజ్మెంట్. వారు ఏమడిగారు అంటే వారు చెప్పిన క్వశ్చన్ ఆన్సర్ ఏంటంటే బ్రాహ్మణులు కూడా కొద్దిమంది ఈ విధంగా మందు తాగుతున్నారు, కరెక్ట్ కాదు అని బ్రాహ్మణుడు కాదండి. తాగేవాడు బ్రాహ్మణుడు కాదు, వాడికి జ్ఞానం లేదు. ఎందుకంటే అహం వైశ్వానరో అందరు కాదు, కొద్ది మందినే. వాడు చెప్పేది కూడా కొద్ది మంది గురించే చెప్తున్నారు. అందుకే నేనేమంటున్నాను, ఆ తాగేవాడు బ్రాహ్మణుడు కాదు అని నేను అంటున్నాను. ఆ మధ్య ఒక నాయకుడు షర్ట్ మీద జంజం వేసుకున్నాడండి, పైన జంజం వేసేసుకుంటే బ్రాహ్మణుడు అయిపోతాడండి. సరే, మన టాపిక్ డైవర్ట్ అవుతుంది. లడ్డు గురించి మాట్లాడండి. లడ్డు గురించి చెప్పండి. లడ్డుని కాబట్టి నేను ఒకటే చెప్తున్నానండి, లడ్డు క్వాలిటీగా రావాలి. ఏదైతే తప్పులు జరిగాయో దాని మీద కమిటీ వేయాలి. గురువులు అందరు గురువులు చాలా మహానుభావులు ఈ దేశంలో చాలా మంది ఉన్నారు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్నారు. కాబట్టి ఆ కమిటీలో మంచి వాళ్ళని ఒక కమిటీగా వేయాలి. అది ఏదైతే తప్పు జరిగిందో మనం జరిగిన దాని గురించి ఎక్కువ ఆలోచించడం కన్నా రాబోయే రోజుల్లో మనం సమాజానికి ఏది మంచిని అందించగలుగుతాం. మరి ఇందాక చెప్పారు, ఎందుకంటే అనుభవంతో ఉంటారు పెద్దవాళ్ళు. మాకు వయసు తక్కువ ఉండొచ్చు, కానీ మాకన్నా మహానుభావులు ఆలయ కమిటీలో పూర్వంలో పనిచేసి ఉంటారు. వాళ్ళని పక్కన పెట్టి ఉండొచ్చు. అలాంటి వాళ్ళని మళ్ళీ తీసుకొచ్చి ఎవరైతే సమర్థవంతులు ఉన్నారో అలాంటి వాళ్ళకి అక్కడ పట్టం కట్టించి ప్రజలకు ఏం చేస్తే మంచిది, ఆ దిశగా ఈ ప్రభుత్వం కావాలండి ఉన్న వాళ్ళందరం కూర్చొని ఆలోచిస్తే మంచిది. ఇది అందరికీ మంచిది. ఓకే, జయంత్ గౌడ్ గారు మీరు చెప్పండి. ఇప్పుడు బీసీ ఇష్యూ నడుస్తుంది కదా,
మరి బీసీ ఇష్యూ నడుస్తున్న సందర్భంలో ఈ విధంగా ఈ యొక్క ఇష్యూ రావడం అనేది ఏ విధంగా తీసుకుంటారు? మీ అభిప్రాయం చెప్పండి. ఇప్పుడు రాజకీయ నాయకులు ఏం చేస్తారంటే ఇష్యూ ఇప్పుడు తెలంగాణ కానీ తెలంగాణ నుంచి భారతదేశ వ్యాప్తంగా బీసీలకు రిజర్వేషన్ అని 42% రిజర్వేషన్ అని స్థానిక సంస్థలలో ఇంచుమించు ఓకే అయిపోయింది. నెక్స్ట్ బీసీలకు చట్టసభలలో జనాభా ప్రకారంగా ఉండాలని చెప్పి అంటున్నాం. భారతదేశంలో దాదాపు 140 కోట్ల మందిలో దాదాపు 100 కోట్ల మందికి బీసీలు ఉంటారు. ఇక్కడ 70-80 కోట్ల మంది బీసీలు ఉంటారు. వాళ్ళ మెయిన్ కోరిక ఏంటంటే జనాభాలో మేమెంత ఉన్నాము, మైనార్టీలు 3% ఉన్న వాళ్ళు 2% ఉన్న వాళ్ళు మెజార్టీ ఎంపీలు ఉన్నారు. దేశవ్యాప్తంగా తెలంగాణ నుంచి స్టార్ట్ అయిందంటే భారతదేశం మొత్తం ఇది ఇష్యూ అవుతుంది. ఇష్యూ అవుతుందని చెప్పేసి డైవర్షన్ చేస్తారు. వీళ్ళు డైవర్షన్ చేసి ఏం చేస్తారంటే ఒక అవకాశం వాడుకొని దీన్ని ఒక తెలివిలేనోడు వాడు వీడు రాస్తా రోకలు చేస్తారు. వాని జగని బొమ్మలు తలగబెడతారు, వాళ్ళు వీళ్ళ బొమ్మలు తలగబెడతారు, మనం పిచ్చోళ్ళని చేస్తారు. నేను ఒక్కటే అంటున్నా, చంద్రబాబు నాయుడు ఆ లడ్డు ఎన్ని రోజుల కింద వచ్చింది నీ దగ్గరికి? నువ్వు చెక్ చేసిన లడ్డు మాకు చూపి. నేను చెప్తున్నా, ఆయన గవర్నమెంట్ పోయింది 100 రోజులు. అప్పుడు ఏం చేసినావు చంద్రబాబు? నువ్వు పడుకున్నావా? యు ఆర్ ది గ్రేట్ లీడర్ ఆఫ్ ఇండియా. దేశ ప్రధానాలు తయారు చేసినోడు నీకు రాజకీయం తెలియదా? ఆ పిల్లగాడు తప్పు చేస్తున్నప్పుడు, తిరుపతిలో కుట్ర జరుగుతున్నప్పుడు నీ సైన్యం ఎక్కడ పోయింది? జగన్మోహన్ రెడ్డి. పిల్లగాడ కాకపోతే పెద్దోడా నా ముంగట? పిల్లగాడికి 54 ఏళ్ళు ఏదో రాజశేఖర రెడ్డి అది ఇది అని ఆయన మొక్క చూసి అలా అయ్యే మొక్క చూసి ఓట్లేసిండ్రు. ఓట్లేస్తే అన్ని పిల్లకాయ శాస్త్రాలు చేసిండ్రని ఇంటికి పంపిర్రు. మరి నువ్వు ఏం చేసినావు లడ్డు? అప్పుడు ఎందుకు దొరకబట్టలేదు? కల్తీ చేసినందుకే దేవుడు పనిష్మెంట్ ఇచ్చారంటారా? మరి ఊకుంటాడు ఆ దేవుడు అంటే? దేవుడు ఎవరైనా ఎవ్వరు దేవుళ్ళైనా గౌరవించాలి. మనం ఏ మతాన్నైనా గౌరవించింది హిందూ మతం. మనం హిందువులం అంటే భారతీయులు అంటే అన్ని మతాలను గౌరవించినప్పుడు తప్పు చేస్తూ బయట జనాలు అదే మాట్లాడుకుంటున్నారు. గత ప్రభుత్వం ఓడిపోయిందంటే అప్పుడు గిట్లా చేసిరు కాబట్టి గిట్లా అయింది. అరే మొత్తం క్రిస్టియన్ ఫండ్ అంతా తీసి క్రిస్టియన్ మతస్థులకు చాలా మంది ఎంకరేజ్ చేసిన జగన్. మరి రాజశేఖర రెడ్డి మన చంద్రబాబు ఏం చేసిండు? షో చేయడా? చంద్రబాబు నాయుడు నిన్ను జైలుకు పంపినందుకే నువ్వు హీరో అయినావు, పంపినోడు జీరో అయింది. అలా జగన్ అనే పిల్లగాడు ఒక ముఖ్యమంత్రి నిన్ను జైలుకు పంపినందుకే నేను కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చిన. నేను హీరో సుమ నుండి ఫిలిం నగలరా పైడి జయరాజు జన్మదినం నాడు మిస్టర్ జగన్ నువ్వు అంత పెద్ద నాయకుడిని జైలు ఎట్లా పెడతావు బిడ్డ? నీ తప్పురా బాబు. 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసిన మొనగాన్ని నువ్వు జైల్లో ఎట్లా పెట్టినావు బిడ్డ అని వార్నింగ్ ఇచ్చిన. ఏ జగన్, చంద్రబాబు నాయుడు గినుక నీకు 2 నెలలు టైం ఇస్తున్నా. చంద్రబాబు గారు తప్పు లేదంటారా? తప్పు లేకుండా జైలు పంపించారంటావా? అనవసరమైన విషయాలు అవన్నీ. అనవసరంగా ఆయన జైలు పంపినందుకు మేమేమన్నాము తెలుసా? మిస్టర్ జగన్, నేను 1,00,000 మందిని తీసుకొని హైదరాబాద్కి వచ్చి నీ జైలు గోడలు బద్దలు పడతా నా కొడక. వార్నింగ్ ఇచ్చిందో లేదో చూసుకోర్రి. ఇవాళ ఒక పెద్ద మనిషిని ఎందుకు పాపము ఆయన లడ్డు వ్యవహారం వచ్చిందంట బయటికి. అరే మరి ఇప్పుడు లడ్డు వ్యవహారము చంద్రబాబు నాయుడు అప్పుడే తీసేది. ముందుగా చెప్పిన ప్రతీకారాలు చేసి ప్రజలను పిచ్చితో వట్టి కురి డబ్బు ప్రజాధనం వృధా చేయకూడదు అని చెప్తున్నా ముఖ్యమంత్రులకు ప్రధానమంత్రులకు. ఇలా అయ్యే జాగిరి కాదు ఇది, ప్రజాధనం. ఇష్టం వచ్చినట్టు కార్యక్రమాలు చేసి ప్రజలను ఇటు డైవర్షన్ చేసి ప్రజలను అటు డైవర్షన్ చేస్తే ఎవరు నమ్మడు. ఎవరికైనా ప్రజలు శిక్ష చేస్తారు. 175 సీట్లు గెలుస్తా, 175 సీట్లు గెలుస్తా అంటే కూడా 175 గెలిచినాడ్రా బాబు. విన్నావా? అయిపోయా ఎన్ని 11కి వస్తుంది అంటే పిల్లగాళ్ళ చేష్టలు చేస్తారు. యువకులకు అధికారం ఇస్తే పిల్లల చేష్టలు చేస్తారు. చేస్తే ప్రజలు ఏం చేస్తారు? ఇంటికి పంపుతారు. ఎన్నికల కథన రంగంలో ఓడగొట్టి ఇంటికి పంపుతారు. అది అందరికి ఇరుకున్న సంగతే. లడ్డులో నిజంగానే కల్తీ కలిసిందని తేలితే దానిపై ఏమంటారు? శిక్షించాలి. దానికి ఒక ఫుడ్ కప్. నేను ఏమంటున్నా, ఆ లడ్డు ఎక్కడిది? 3 నెలల కింద నువ్వు గవర్నమెంట్లోకి వచ్చినావు కదా, ఆ లడ్డు నీ దగ్గర ఎట్లా వచ్చింది? 3 నెలల కింద లడ్డు ఎట్లా పరీక్ష చేస్తావు? ఆ క్వాలిటీ నీకు ఎట్లా అర్థమవుతుంది అంటే నేను అడుగుతున్నా చంద్రబాబు నాయుడు. అది 3 నెలల కింద పరీక్ష చేస్తారు. 3 నెలల కింద లడ్డు ఎట్లా టెస్ట్ చేస్తావు? ఏం సంగతి? ఆయిల్ ఏం చేసినావు నాన్న చంద్రబాబు? ఆయిల్ ఏం చేసినావు? మరి నేను జైలుకే పంపినప్పుడు ఇలాంటి కుట్ర జరిగినప్పుడు నువ్వు ఆయిల్ ఎందుకు షో చేయలే? జగన్ నేను జగన్ దిక్కు మాట్లాడతలేను, చంద్రబాబు దిక్కు మాట్లాడతలేను. జగన్ తప్పు చేసినప్పుడు నువ్వు ఏం చేసినావు అంటున్నా. కజ్జం నీకు తెలియదు ఆ కల్తీ. ఇవాళ నీ గవర్నమెంట్ వచ్చినాక 100 రోజుల తర్వాత
తెలివి వచ్చిందా నీకు? అంటే ఏం చేస్తున్నా ఇప్పుడు మీరు? టీడీపీ చేసిన ఈ లడ్డు వివాదం పైన వారు హైకోర్టుకి వెళ్ళారు. ఎవరు? వైసీపీ వారు, సుబ్బారెడ్డి గారు. ఆ సుబ్బారెడ్డి గారు వైసీపీ పార్టీ తరఫున మాపై అనవసర ఆరోపణలు చేస్తున్నారు, దీనిపై ఈ లడ్డు వివాదంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించండి అని జరిపించాలి, తప్పులేదు, నిజ నిదాన చేయండి అని చెప్పేసి తప్పు చేయదు. వార్తలు వచ్చాయి. ఎవరు తప్పు చేస్తే వాళ్ళకి శిక్షించవలసింది, లేకపోతే ఆయన ఊరుకుంటాడా పైకించి? మనం మాట్లాడేటివన్నీ నీ టీవీలో 2 కోట్ల మంది చూస్తారు అన్న కదా, 740 కోట్ల మంది ఏం చేసేది ఆయన చూస్తారు తెలుసా? దేవరాస్తి అని చెప్తున్నా నీకు. నీ 2 కోట్ల మంది చూస్తుండొచ్చు, ఇలా 740 కోట్ల మందిని చూసేటోడు ఆ దేవుడు చూస్తూనే ఉంటాడు. మనం మాట్లాడేటి ఎవరు తప్పు చేసినా ఆ దేవుడు క్షమించాడు. మనం ఎంతటోళ్ళం. అది ఎంకన్నా, తిరుమల ఎంకన్నా చాలా పవర్ఫుల్. ఆయన ప్రపంచంలో ఆయన నంబర్ 1 పొజిషన్లో ఉన్నాడు. అంటే ప్రజలు ఇచ్చిన గుర్తింపు, నువ్వు ఇచ్చింది కాదు, నేను ఇచ్చింది కాదు, ముఖ్యమంత్రులు ఇచ్చింది కాదు, ప్రధానమంత్రి ఇచ్చింది కాదు, అదంతా ఎంకన్న మీద నమ్మకంతో ఇవాళ ఏం చేస్తారు తెలుసా? 1 లక్ష రూపాయలు సంపాదించాడు ఏం చేస్తారు తెలుసా? 1000 రూపాయలు పోయి ఆయన జకాత్ అంటారు హిందీలా, మిత్తి వేసి వస్తారు ఆడ దేవుని ఉండిలా. 1 కోటి రూపాయలు సంపాదించాడు ఏం చేస్తారు తెలుసా? ఆయన భక్తులు 1 కోటికి 1 లక్ష తీసుకుపోయి అండ్లో వేసేస్తారు. ఏందనుకున్నావు తిరుమల ఎంకన్నా అంటే మామూలు విషయం కాదు. ఏందది? వడ్డీ కాసుల వాడు ఆయన. ఆయన దగ్గర తమాషాలు చేస్తే ఎవడు తగ్గడు, దాన్ని రాజకీయం చేస్తే చంద్రబాబునే ఉంచాడు. వయ్యా ఇవాళ ముఖ్యమంత్రి అని తమాషాలు చేసినావు అనుకో, దాన్ని రాజకీయంగా వాడుకున్నావు అనుకో, ఈడ అసలైన ఓటర్లు ప్రజలు, ఈడ ఓటర్ దేవుళ్ళు ప్రజలు, ఈడ ఎవడు కూడా అందరికి తెలివిలో వచ్చిన మీడియా వచ్చింది. ప్రజల టైం వేస్ట్ చేయొద్దు, అందరిని డైవర్షన్ చేయొద్దు. ఏదైనా అందరు ఇలా అరే ఎంకన్నను మొక్కినా, యాదగిరి లక్ష్మీ నరసింహస్వామిని మొక్కినా ఓటరుకున్న పవర్ ఓటర్కే ఉంది. వాళ్ళే మిమ్మల్ని దించాడు, ఎంకన్నా దించాడు. మీరు పిచ్చి పిచ్చి వేసాలు వేసి రాజకీయంగా పబ్బం కలుపుకుంటే చంద్రబాబు ఇంటికి పంపుతారు. ఎవరు తమాషా చేస్తే వాళ్ళ ఇంటికి పంపుతారు. ఓటర్ దేవుళ్ళు పవర్ ఉన్నది. ఇక్కడ 140 కోట్ల మంది జనంలా దాదాపు 100 కోట్ల మంది ఆయన ఓటర్స్ ఉంటారు చూసినావా? వాళ్ళ చేతిలో మన బతుకులన్నీ వాళ్ళ చేతులు ఉన్నాయి. నువ్వు దేవుడా అంటే వాళ్ళు ఊకోరు. వాళ్ళు ముద్ర వేసిరు అనుకో, నువ్వు ఇంటికి పోవాల్సింది. ఓకే ఇది అండి తిరుమల తిరుపతి లడ్డు వివాదంపై కొనసాగుతున్న ముచ్చట్లు విన్నారు కదా. నెక్స్ట్ మరొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.